వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నెల రోజులు ఓపిక పడితే పెన్షన్లు ఇంటి దగ్గరే అందిస్తామని భరోసా ఇచ్చిన సీఎం జగన్. తండ్రికి అండగా ఉండని బాలయ్య ప్రజలకు అండగా ఉంటారా అని ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి. తన ప్రత్యర్థే తన బలమన్న భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. ఈ విశేషాలన్నీ ఏపీ ఎలక్షన్స్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ ఫైల్ పైనే పెడతానని సీఎం జగన్ అన్నారు. నెల రోజులు ఓపిక పట్టండి, పెన్షన్ డబ్బు ఇంటి దగ్గరికి అందుతుందని వృద్ధులకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు. జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపని తెలిపారు. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు జనం విశేషంగా తరలివచ్చారు. 5 ఏళ్ల తన పాలనలో అక్కా చెల్లెమ్మలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దానని సీఎం అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని జనాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని సీఎం జగన్ అన్నారు. తండ్రికి అండగా నిలబడిన బాలకృష్ణ ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. గతంలో బాలకృష్ణ హత్య కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని తాను కలిసి కేసు లేకుండా చేయించానని తెలిపారు. హిందూపురం అభివృద్ధి కోసం వైసీపీని గెలిపించమని ఓటర్లకు లక్ష్మీ పార్వతి విజ్ఞప్తి చేశారు. హిందూపురం అభివృద్ధి చెందాలంటే బాలకృష్ణ ఓడిపోవాలని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను బాలకృష్ణ కష్టపడి చదువుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాలకృష్ణ మాటలు కరెక్ట్ కాదనన్నారు. బాలకృష్ణ చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమేనని బొత్స సవాల్ విసిరారు. ప్రతి పేదవాడికి విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని బొత్స తెలిపారు. నగరిలో మంత్రి రోజాకు షాక్ తగిలింది. నియోజకవర్గంలో రోజాను వ్యతిరేకిస్తున్న వర్గం వైసీపీకి రాజీనామా చేసింది. రోజా గెలిచిన తర్వాత పార్టీ నాయకులను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. రోజా కారణంగా నగరి ప్రజలు, వైసీపీ క్యాడర్ తీవ్రంగా ఇబ్బంది పడిందని వాళ్లన్నారు. రోజా తీరు నచ్చకే తాము పార్టీని వీడుతున్నామని తెలిపారు. తన ప్రత్యర్థే తనకు బలమని తెలిపారు భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రజలకు అందుబాటులో ఉండారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుస్తున్న అవంతి శ్రీనివాస్ తనకెందుకు ఓటేయాలో వివరిస్తున్నారు. భీమిలిలో చెట్టు పుట్టను అడిగిన గంటా శ్రీనివాసరావు అవినీతి, అరాచకాల గురించి చెప్తుందని శ్రీనివాస్ అన్నారు. బడికి పంపాల్సింది తనను కాదు, ముందు లోకేష్ కు ఆలు నేర్పించాలని టీడీపీ నేత చంద్రబాబుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సూచించారు. లోకేష్ కు తెలుగు మాట్లాడడం నేర్పించిన తర్వాత ఎన్నికల్లో పోటీకి నిలబడితే బాగుంటుందన్నారు. వార్డ్ మెంబర్ గా కూడా గెలవని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారని గుర్తు చేశారు. పొత్తుల గురించి షర్మిల మాట్లాడుతుంటే అసహ్యంగా ఉందరన్నారు. షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే ఆమె భర్త అనిల్ ఎందుకు ఆదినారాయణ రెడ్డిని కలిశారని అవినాష్ ప్రశ్నించారు. డీబీటీ చెల్లింపుల కోసం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గడిచిన 5 ఏళ్లుగా ఇవి అమలవుతున్న పథకాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం వివరించింది. మరోవైపు పెన్షన్ల తరహాలోని డీబీటీ చెల్లింపులను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ ఆరోపించింది. టీడీపీ ఒత్తిళ్ల కారణంగానే ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడం లేదని వెల్లడించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. మంత్రి విడుదల రజని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గుంటూరు శ్యామలానగర్లోని మంత్రి రజని నివాసంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీలో చేరారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారని రజని అన్నారు. తెలంగాణలో జోరందుకున్న గాడిద గుడ్డు రాజకీయాలు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ 48 గంటల నిషేధం ముగియడంతో తిరిగి ప్రచార క్షేత్రంలోకి కేసీఆర్. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రధాని మోదీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలలు కాలేదు, అప్పుడే తమపై ఆరోపణలా అని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, దేశంలో మోదీ, అదానీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని గుర్తు చేశారు. అవినీతిలో సిల్వర్, గోల్డ్ మెడల్స్ అన్ని ఎన్డీఏకే ఇవ్వాలని శ్రీధర్ బాబు అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో 25కు పైగా హామీలున్నాయి. ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం ముగియడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రామగుండం చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన మళ్లీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 2 రోజుల విరామం తర్వాత కేసీఆర్ తిరిగి ప్రచారంలోకి వస్తూ ఉండడంతో రామగుండం సభకు పెద్ద సంఖ్యలో జనాలొచ్చారు. రేవంత్ రెడ్డి బాండ్ పేపర్స్ బౌన్స్ అయ్యాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.
100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తే తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. అమలు చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. లేదంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం మేయర్ నీరజ, 2 కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి తుమ్మల అన్నారు. మహారాష్ట్రలో పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలోనూ ఆ తరహా కుట్ర జరుగుతోందని వెల్లడించారు. అందుకే తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్నామని తుమ్మల తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ అని మండిపడ్డారు. మోదీ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీజేపీకి అత్యధిక సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డిచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అపీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పును 4 వారాలు సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న ప్రచారం, హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు, తెలుగు రాష్ట్రాల్లో మొదలైన హోమ్ ఓటింగ్ ప్రచార పర్వం టాప్ 9 న్యూస్ చూద్దాం. పసలేని విమర్శలు, జగన్ పై బురద జల్లడం, ఆరోపణలు చేయడం చంద్రబాబు రాజకీయ నైజమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ అన్నారు. తాను పోటీ చేస్తున్న రాయచోటిలో ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ శ్రీకాంత్ పార్టీ మేనిఫెస్టో ఓటర్లకు అందజేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిమాని కొడిచేతి ఆదినారాయణ ప్రచారం చేపట్టారు. గులాబీ జెండాలు, బతుకమ్మలతో ఆయన అనుచరులు విజయవాడ వీధుల్లో తిరుగుతున్నారు. ఎన్నికల సంఘం ఆయనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించింది. పోటీకి తాను కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నానని ఆదినారాయణ తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న దివ్యాంగుడు నారాయణ స్వామి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆయనకు బకెట్ గుర్తు కేటాయించింది. దీంతో బకెట్ చేతిలో పట్టుకుని పుట్టపర్తిలో ఓటర్లను కలుస్తున్నారు. 27 హామీలతో ఆయన పుట్టపర్తి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. తనను గెలిపిస్తే 50 ఏళ్లుగా పాలకులు చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని నారాయణ స్వామి ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా చిల్కూరు, చింతలపాలెం మండలాల్లో నిర్వహించిన సభల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావాలని ఓటర్లకు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్లో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆదిలాబాద్ నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న గోడం నగేష్ తరపున ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేశారు. ఉదయాన్నే నిర్మల్ కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. వ్యాపారులు, కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో బీజేపీ నేతలు మాట్లాడారు. పార్టీ మేనిఫెస్టోను వారికి అందజేసి తమ పార్టీకి ఓటేయమని అభ్యర్థించారు. వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలనే ఉద్దేశంతోనే యూపీఏ ప్రభుత్వం గతంలో ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకొచ్చిందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్న కూలీ రేటును పెంచుతామని భరోసా ఇచ్చారు. మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సాపూర్ సెగ్మెంట్లో నీలం మధుకు 20,000 ఓట్ల మెజార్టీ రావాలని జగ్గారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఇంకెవరూ కనిపించరని ఆరోపించారు. నిజామాబాద్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ లో 7 రైల్వే బ్రిడ్జ్లు తెచ్చానని అరవింద్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారులు వీరి ఇళ్లకొచ్చి వారితో ఓటు వేయించారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్లు ఈ నెల 8 వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అమేఠీని కాదని రాయ్బరేలీలో పోటీకి దిగిన రాహుల్. బెంగాల్లో దున్నపోతుపై ఊరేగుతూ వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి, ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన బీజేపీ అభ్యర్థి. నామినేషన్ల టాప్ 9 న్యూస్ చూద్దాం. యూపీలోని రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాబర్ట్ వాద్రా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. రాహుల్ నామినేషన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు రాయ్బరేలీకి తరలివచ్చారు. రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ దివంగత గయా ప్రసాద్ నివాసంలో రాహుల్ గాంధీ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో సోనియా గాంధీ, ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. 1967 ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసినప్పటి నుంచి గయా ప్రసాద్ ఇంట్లో పూజలు నిర్వహించడం గాంధీ కుటుంబ సంప్రదాయంగా మారింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్నది ప్రజల చేతుల్లో ఉందని, కష్టపడ్డం మాత్రమే తమ బాధ్యత అని అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్ శర్మ అన్నారు. అమేథీ నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అమేథీలో తాను 40 ఏళ్లుగా ఉంటున్నానని శర్మ తెలిపారు. అమేథీ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పాలనలో గురుగ్రామ్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పాలకులకు కేవలం గురుగ్రామ్ నుంచే వచ్చే ఆదాయంపైనే దృష్టి ఉందని రాజ్ బబ్బర్ ఆరోపించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా రాజ్ బబ్బర్ వెంట హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ కూడా వచ్చారు. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిదూరి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. బిదూరి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. ఈ ర్యాలీలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. హర్యానాలోని రోహతక్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అరవింద్ శర్మ తనదైన శైలిలో నామినేషన్ దాఖలు చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ ను కూర్చోబెట్టుకుని అరవింద్ శర్మ ట్రాక్టర్ నడుపుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. బెంగాల్లోని పురూలియా లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అజిత్ ప్రసాద్ మహతో వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో అనుచరులు వెంటరాగా ఆయన దున్నపోతుపై కూర్చొని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ యూపీలోని కైసర్గంజ్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రిపై ఇన్నాళ్లు ఇక్కడ ఓటర్లు చూపిన ప్రేమాభిమానాలు తనకు కూడా దక్కుతాయని కరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశాలోని ఖుర్దా లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మన్మథ్ రౌత్రే అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో రోడ్డుకు 2 వైపులా జేసీబీలతో నిలిచిన కార్యకర్తలు పూలజల్లుతో స్వాగతం పలికారు. పూలతో అలంకరించిన ఎద్దుల బండిలో మన్మథ్ రౌత్రే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. పైలట్ అయిన రౌత్రే ఎద్దుల బండిపై రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. టీచర్ల నియామక కుంభకోణంపై భగ్గుమన్న ప్రధాని మోదీ. రాహుల్ ని లాంచ్ చేసేందుకు సోనియా 20 సార్లు రాహుల్ యాన్ చేపట్టారన్న అమిత్ షా. వాయనాడ్ ప్రజలకు రాహుల్ అన్యాయం చేశారన్న యానీ రాజా. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ అని బెంగాల్లో ప్రకటించారు. బెంగాల్లో జరిగిన టీచర్ల నియామక కుంభకోణంపై ప్రధాని భగ్గుమన్నారు. టీచర్ల నియామక కుంభకోణం టీఎంసీ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. యావత్ భారత్ గురించి కాంగ్రెస్ టీఎంసీకి పట్టదని, వారికి కావాల్సింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలనని ప్రధాని ఆరోపించారు. రాహుల్ గాంధీని లాంచ్ చేసేందుకు సోనియా గాంధీ దాదాపు 20 సార్లు రాహుల్ యాన్ చేపట్టారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ ఎన్నికల్లోనూ రాహుల్ కు యూపీలో పరాభవం తప్పదన్నారు. రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ భారీ మెజార్టీతో రాహుల్ గాంధీపై విజయం సాధిస్తారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మత ఆధారిత రిజర్వేషన్లు దేశ విభజనకు కారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరోసారి దేశ విభజన జరగాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. కులగణన చేపడతామని పదే పదే చెప్పడం వెనక కారణమేంటని నిలదీశారు. కాంగ్రెస్ కూటమి భద్రత కల్పించలేదని, దేశానికి గౌరవమూ కల్పించలేదని యోగి తెలిపారు. కేరళలోని వాయనాడ్ ప్రజలను రాహుల్ గాంధీ అన్యాయం చేశారని అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన సిపిఐ అభ్యర్థి యానీ రాజా అన్నారు.
బహుళ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ కు హక్కుందని తెలిపారు. కానీ తాను మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నానని వాయనాడ్ ఓటర్లకు రాహుల్ చెప్పాల్సిందేనని ఆమె అన్నారు. అది రాజకీయ నైతికత అని గుర్తు చేశారు. అమేథీలో 4 లక్షల మందికి తాము బ్యాంకుల ద్వారా 7,800 కోట్ల రూపాయల రుణాలు అందించామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అమేథీ నుంచి పోటీ చేస్తున్న ఆమె అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి సాధించాలంటే బీజేపీని మరోసారి గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరుపై వచ్చే మంగళవారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో వాదనలు మొదలయ్యేందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి మధ్యంతర బెయిల్ వాదనలు వినాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల కారణంగా తాము ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై నియంత్రణ పాటించాలని రిజర్వ్ బ్యాంకులను ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజ్ల్లో సెటిల్మెంట్స్ వ్యవధిలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పూణేలో ఒక వివాహ మండపానికి వచ్చిన ఎన్నికల అధికారులు పెళ్లికి హాజరైన వారితో ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తాము చూస్తామని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని ఓటర్ల నుంచి హామీ తీసుకున్నారు.